వృశ్చిక రాశిలో జన్మించి ఎవరికైనా సరే శుక్రమహాదశ జరిగితే శుక్రమహాదశ జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు చెప్పే రెమెడీస్ని కనుక మీరు కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు పాటిస్తూ ఉంటే తప్పకుండా శుక్రమహాదశ కలిసి వచ్చి చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు చూడండి, టీవీల్లో సినిమాల్లో చాలాసార్లు అంటారు శుక్రమహాదశ జరుగుతుందా, తిరుగులేదని. అంత మంచి శుక్రమహాదశ జరుగుతున్న వాళ్ళు తప్పకుండా దాన్ని అనుకూలంగా మార్చుకుంటే మీకు ఫైనాన్షియల్గా కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, పీక్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. శుక్రమహాదశలో చాలా ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దానికోసం ఏం చేయాలంటే శుక్రమహాదశ జరుగుతున్న వాళ్ళు తప్పకుండా శుక్రవారం రోజు నాన్ వెజ్ తినడం కానీ, మద్యం తాగడం కానీ, సంసార జీవితం ఇలాంటి వాటిలన్నిటికీ A to Z అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. అలాగే దీంతోపాటు శుక్రవారం శుక్రుడు యొక్క ధ్యాన శ్లోకాన్ని ఒక 1000 సార్లు చదవడం. ఇలా 21 శుక్రవారాలు, ఇది 20 ఏళ్ళు ఉంటుంది శుక్రమహాదశ. ప్రతి సంవత్సరం ఇది పాటిస్తూ ఉండాలి. 21 శుక్రవారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది. లేదు నేను చేయగలను దైవారాధన అనుకున్న వాళ్ళు లక్ష్మీ కుబేర యంత్రం కానీ, లక్ష్మీదేవి యంత్రాన్ని పూజించడం వలన శుక్రమహాదశ బలపడే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు మీకు కుదిరితే పర్వాలేదనుకుంటే ఎవరికైనా లేని వాళ్ళకి మన క్యాస్ట్ ఇలా చూసుకోకుండా లేని వాళ్ళకి, అసలు సంబంధం లేని వాళ్ళకి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఒక 1000-2000 ఒక 10 కేజీలు బియ్యం, మిగతా 1 కేజీ కందిపప్పు అలాంటివి అనమాట. కొంచెం మీ బడ్జెట్లో ఒక 1000 రూపాయలు అలా ఇస్తూ ఉంటే కూడా చాలా వరకు శుక్రమహాదశ బాగుంటుంది. మీరు పెట్టే పెట్టుబడి తక్కువైనా లాభం ఎక్కువ ఉంటుంది. ఒక 3 నెలలు చేస్తే చాలా బాగుంటుంది అనమాట. దీంతోపాటు లక్ష్మీదేవికి సంబంధించిన రూపు చిన్నది వెండితో కానీ బంగారంతో కానీ వేసుకుని మెడలో వేసుకోవడం చాలా మంచిది. శుక్రమహాదశలో చాలా వరకు శుక్రమహాదశలో మనకు దగ్గరలో ఏమన్నా లక్ష్మీదేవి ఆలయం ఉంటే ఎక్కువగా వెళ్ళడం, లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం, లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవడం, ఇలా లక్ష్మీదేవారాధన ఎంత బాగా చేసుకుంటే అంత చక్కగా ఇది జరుగుతుంది అనమాట. ఇక లాస్ట్ ఏంటంటే 1.5 కేజీ బొబ్బర్లు ప్రతి శుక్రవారం కూడా మీరు దానం చేయడం అనమాట. ఇలా 11 శుక్రవారాలు, మళ్ళీ 6 నెలలకు 11 శుక్రవారాలు ఇలా బొబ్బర్లు దానం చేసే కొద్దీ కూడా మేలు జరుగుతుంది.